ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే జనాదరణ పొందిన బీఆర్కే న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు చైర్మన్ బొల్లా రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. యూట్యూబ్లో 3 నెలల్లోనే మిలియన్ సబ్స్క్రైబర్లు సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. వరంగల్ జిల్లా టీంతో జరిగిన సమీక్షా సమావేశంలో బొల్లా రామకృష్ణ మాట్లాడారు. త్వరలోనే బీఆర్కే భక్తి ఛానల్ను కూడా ప్రారంభించబోతుందని ప్రకటించారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని బీఆర్కే న్యూస్ నెట్వర్క్ స్టార్ పవర్స్ డీజీ లోన్స్ టీంతో ఇంటరాక్ట్ అయ్యారు. డీజీ లోన్స్ సంస్థ దేశంలోనే నెంబర్ 1 గా ఉందని, బీఆర్కే న్యూస్ ఛానల్ కూడా ఇదే విధంగా నెంబర్ 1 స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్టార్ పవర్స్ డీజీ లోన్స్ డైరెక్టర్లు వేణు, శ్రీకాంత్, బీఆర్కే మార్కెటింగ్ హెచ్ఓడి చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ అందరికీ కూడా మాక్సిమం ఇప్పటికీ సెక్యూరిటీ మీదనే కాన్సన్ట్రేషన్ లేదు, అన్సెక్యూరిటీ మీదనే ఉన్నారు అందరూ. ఇంకా బిఎల్ మాక్సిమం పిఎల్లోనే ఉన్నారు, ఇంకా మారలేదు. మేమైతే మారిపోయినాం. మరి బిజినెస్ లోన్స్, హౌసింగ్, కారు, ఇన్ని ప్రోడక్ట్స్ వచ్చినాం. ఇంకా బీఆర్కే న్యూస్తో కూడా ముందుకు వచ్చినాం. సెక్యూరిటీ మీరు ఇక్కడే చేయాల్సిన అవసరంలా, వరంగల్లో చేయాల్సిన అవసరంలా. బాంబే నుంచి, ఢిల్లీ నుంచి వరంగల్లో ఫైల్ డిస్పాచ్ చేస్తున్నారు సెక్యూరిటీ. బాంబేలో ఉన్నవాళ్ళు, ఢిల్లీలో ఉన్నవాళ్ళు ఇక్కడ వరంగల్ ఫైల్ డిస్పాచ్ చేస్తున్నారు. మనం మట్టికి వరంగల్ లోకల్లో కూర్చొని చేయట్లేదు. ఇప్పుడు ఓపెన్ ల్యాండ్ మీద వస్తున్నారు, ఓపెన్ ల్యాండ్ మీద కూడా అవుతున్నాయి కదా. మరి ఇంకేం కావాలా? వెంచర్లు ఉన్నాయి, ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి, డిటిసిపి అని, ఇవన్నీ కూడా చేయొచ్చు. నెక్స్ట్ గేటెడ్ కమ్యూనిటీలు వచ్చినాయి, కొన్ని వందల గేటెడ్ కమ్యూనిటీలు బిల్డర్లు మట్టుకొని చేసుకుంటే ఫ్యూచర్ ఉంటుంది. అన్సెక్యూర్డ్లో ఎక్కువ ఫ్రాడ్స్ వస్తున్నాయి. ఇప్పుడు డిజిటల్ ఎక్కువ అయిపోయి ఎక్కువ ఫ్రాడ్స్ వస్తున్నాయి. ఫ్యూచర్లో బాగా ఇబ్బంది పడతారు. ఇప్పుడు రీసెంట్గా ఒక బ్యాంక్ బంద్ అయిపోయింది ప్రొడక్ట్, మీకు తెలిసే ఉంటుంది. ఎస్ బ్యాంక్ లాగిన్ స్టాప్ అయింది అనుకుంటా. ఐడియా ఉందా? తెలుసు కదా. ఇంకొద్దిగా ఫ్రాడ్స్ ఎక్కువైనాయి అంటే మట్టుకి ఇప్పుడు ఎవరు కూడా రిస్క్ చేయడానికి రెడీగా ఉండరు. అంటే నేను పూర్తి బంద్ అయితే అని నేను చెప్పట్లేదు. ఎంత టైట్ అవుతుందో పాలసీ, పూర్తి టైట్ చేస్తే ఇంకా లాగిన్స్ బంద్ అయిందానికన్నా ఘోరం అది. పాలసీ టైట్ అయిందంటే పూర్తిగా బిజినెస్ కావట్లేదంటే అర్థమైంది, ఇంకా పూర్తిగా జీరో అయిపోద్ది. ఇక బంద్ అయినా ఒకటే, ఓపెన్లో ఉన్నా ఒకటి. అది పాలసీ టైట్ చేసిన. సెక్యూరిటీకి ఎట్లా ఉంటుంది అంటే బ్యాంక్ కూడా సేఫ్ బిజినెస్. ఫైలు అంటే బ్యాంక్ కూడా రెవెన్యూ పార్ట్ ఆఫ్ వ్యూ లోన్స్లోకి రావాలి అంటే త్రూ సెక్యూరిటీ తప్ప వేరే ఆప్షన్ లేదు. సెక్యూరిటీ అంటే కార్ లోన్స్, ఈవెన్ ఎడ్యుకేషన్ లోన్స్, ఏదో ఒక ప్రోడక్ట్. కానీ అన్సెక్యూర్డ్ మట్టుకి కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది. ఇంకా మారండి. బీఆర్కే న్యూస్ శాటిలైట్ ఛానల్లో November 2nd మనం ఛానల్ ఓపెన్ చేసినాం, ఎయిర్లోకి వచ్చినాం. November 15th నుంచి ఇంకా రెగ్యులర్గా ఎయిర్లో ఉన్నాం. December ఎలక్షన్ చేసినాం. నెక్స్ట్ ఈ 3 నెలల్లోనే అన్ని నెట్వర్క్లో మ్యాక్స్ టు మ్యాక్స్ ఆల్ నెట్వర్క్స్లో మనం ఉన్నాం. గత 15 ఏళ్ళ నుంచి, 16 ఏళ్ళ నుంచి, 20 ఏళ్ళ నుంచి ఉన్న పెద్ద పెద్ద ఛానళ్ళ కన్నా బెస్ట్ నెట్వర్క్లు మనం ఇవ్వగలుగుతున్నాం. యాడ్స్ అంటే పెద్ద బీభత్సమైన ఇదని మీరు ఫీల్ కావాల్సిన అవసరంలా. ఎంతోమంది మార్కెట్లో ఎలా కోట్లు సంపాదించి ఎలివేషన్ లేక ఇబ్బంది పడుతున్నారు, మార్కెటింగ్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఒక టీవీలో ఇప్పుడు చూపిస్తున్నాం అంటే ఆ ఐటమ్ చూసేది కొన్ని లక్షల మంది చూస్తున్నారు. దగ్గర 25 లక్షల పైన టాటా యూజ్ చేస్తున్నారు. 18 లక్షల దాకా కనెక్షన్స్ ఎయిర్టెల్ ఉంది. అట్లా నెట్వర్క్లో కొన్ని లక్షల మంది మనం పంపించి యాడ్ చూస్తున్నాం. ఇలా మార్కెటింగ్, ప్రతి ఒక్కదానికి మార్కెటింగ్ అవసరమే. ప్రతి దానికి మార్కెటింగ్ అనేది బ్యాక్ బోన్. ఇప్పుడు మా ఛానల్ కూడా మార్కెటింగే బ్యాక్ బోన్. అంటే స్టార్ పవర్ వాళ్ళ సహాయం కోసం మేము కూడా అడుగుతున్నాం. బీఆర్కే ఛానల్ కూడా స్టార్ పవర్లో వన్ ఆఫ్ ద పార్ట్. ఈ పార్ట్ను కూడా మీరు నిలబెట్టాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదైనా ఒక విషయం అనుకుంటే అది నెరవేరే వరకు చైర్మన్ గారు నిద్రపోరు. అటువంటిప్పుడు ఆయన నిద్రపోయేవారు కాదు, మమ్మల్ని కూడా నిద్రపోనిచ్చేవారు కాదు. ఛానల్ ఎస్టాబ్లిష్ చేయించారు వితిన్ 2 monthsలో. జనరల్గా ఒక ఛానల్ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే 1 year పడుతుంది. అలాంటిది ఛానల్ వితిన్ 3 monthsలో ఛానల్ ఎయిర్ చేయించారు సార్. అయితే ఇప్పుడు మేము ఇంత అనుభవం ఉన్నా కూడా సార్ మాకు ఇప్పుడు సజెషన్స్ ఇస్తున్నారు. ఆ స్టేజ్కి వచ్చారు సార్. అంటే ఆయన ఎలా నేర్చుకుని ఛానల్ ఎలా ఉండాలనేది అతి తొందరగా తెలుసుకుని ఛానల్ని ఈరోజు మాకు సజెషన్లు ఇస్తున్నారంటే మీరు ఆలోచించండి సార్కి ఎంత పట్టుదల ఉందని. ఏపీకి ఒక ఛానల్, తెలంగాణకు ఒక ఛానల్, దాని 2 ఛానల్స్ ఉన్నాం అనమాట. ఇంకోటి భక్తి ఛానల్ ఒకటి, 3 ఛానల్స్ వస్తాయి. బీఆర్కే నుంచి బీఆర్కే ఏపీ సపరేటు, బీఆర్కే తెలంగాణ సపరేటు, భక్తి ఛానల్ ఒకటి, 3 ఛానల్ వస్తాయి అనమాట. 2 ఛానల్స్ అంటే ఇన్ ది సెన్స్ ఆ స్టేట్కి ఒకటి, ఈ స్టేట్కి ఒకటి. సరే, ఇవన్నీ జరగాలనుకోండి మార్కెటింగ్ స్ట్రెంత్ ఉండాలి. మార్కెటింగ్ కావాలనుకోండి బిజినెస్ కావాలి. దానికి మీ సహాయ సహకారాలు అడుగుతున్నాం మేము.
ఇప్పుడు మీరు కలిసే లోన్స్ గురించి కస్టమర్స్ని కలుస్తూ ఉంటారు, రకరకాల క్లయింట్స్ని కలుస్తూ ఉంటారు. దాంట్లో టెక్స్టైల్స్ వాళ్ళు ఉంటారు, ఎడ్యుకేషన్ వాళ్ళు ఉంటారు, స్కూల్స్ ఉంటాయి, కాలేజెస్ ఉంటాయండి. అలానే మీరు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు, జ్యువెలర్స్ కస్టమర్స్ ఉంటారు, రకరకాలైన కమర్షియల్ వాళ్ళకి మీరు లోన్స్ ఇప్పిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా బీఆర్కే ఛానల్కి యాడ్స్ మాట్లాడండి. ఇప్పుడు ఈ స్టార్ పవర్స్ లోన్స్ కావచ్చు, డిజిటల్ లోన్స్, మన ఫ్రెండ్ సర్కిల్లో తెలిసిన వాళ్ళతోటి మనం చాలా మంది కంటే బ్యాంకులకు పోయి డైరెక్ట్ మేనేజర్ తోటి మాట్లాడి మనం తెలిసిన వాళ్ళతోటి ఫ్రెండ్షిప్లో చెప్పి మన లక్ష లోన్లు ఇప్పుడు ఏం జరుగుతుంది. అదేవిధంగా మనకున్న సర్కిల్ తోటి పాటు మనం కూడా వీళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళతో పాటు సపోర్ట్ మనం తీసుకుని మనం కూడా చేస్తే మనకు కొంత ఇన్కమ్ సోర్స్ కూడా పెరుగుతుంది. అదేవిధంగా మనకు కూడా కొంత పర్సనల్ కూడా ఇన్కమ్ వస్తుంది. కాబట్టి అట్ ది సేమ్ టైం మన బీఆర్కే టీం కూడా లోన్స్తో పాటు వీళ్ళతోటి మ్యూచువల్ అండర్స్టాండింగ్ బీఆర్కే టీము అండ్ స్టార్ పవర్స్ డిజిటల్ లోన్స్తో కలిసి మనం కూడా ఫైల్స్ కానీ దానికి సంబంధించిన ఏదైనా చేస్తూ కూడా మనకు బాగుంటుంది.